తిరిగా ఇట్లా అంచా ఎంత ఫిష్ కొబ్బరి పచ్చ పెట్టాలి అందరూ ఇక్కడ వచ్చారు जय बोलो गणेश महाराज की जय వచ్చేనా అన్నకరా లోపల కొంచెం లోపల అన్న మీరు ఇటు వచ్చేనా మీరు ఫ్రేమ్లో ఉంటారు నో ప్రాబ్లం సార్ అంజనేయులు ఉన్నారు సార్ సార్ ఇంకా రాలేదు సార్ ఏమో సార్ పడక పడకు जय बोलो చేసుకుందాం కొబ్బరి అన్నం కొబ్బరి ఉండదు ఇవన్నీ కొబ్బరి మీద ఇంకా రెసిపీస్ కాళ్ళు మీద లేస్తేనే వెయిట్ పడుతుంది అది తక్కువ కాబట్టి కింద Come and grab what you can here for now. Take a look at this and let's get it on now. I got the key to the city.
స్థానాల్లో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మన విమలక్క మేడం గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. తెలంగాణ జగన్నాట్య మండలి అరుణోదయ సారీ మనము అది ఈ ఒకేలు చేద్దాం సార్. ఇంకెవరు రావాల్సిన చెప్పు మన వాళ్ళు పైకి ఆహ్వానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దామోదర్ సార్, దామోదర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. హలో, ఇక్కడ వచ్చినటువంటి ఆహ్వానాన్ని అందుకొని వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారము. ఇప్పుడు మన ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు శ్రీ ముఠాగౌడ్ గారిని సన్మానించాల్సిందిగా, షాలో కప్పి సన్మానించాల్సిందిగా రత్నాకర్ రెడ్డి గారిని కోరడం అయింది. నెక్స్ట్ ఓకే ఓకే మన రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కె రైచారి గారిని మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జాతి గారు సాల్వాతను మరియు పూలబొకేతో సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఏ సీతయ్య గారిని మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి శేషయ్య గారు శాల్వాతను పూలబొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు విమలత గారిని రమేష్ గారు జాయింట్ సెక్రటరీ శాలువతను మరియు పూలబొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఏ వెంకటేశ్వరరావు గారిని డబ్ల్యూ గారిని మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ రామచంద్రారెడ్డి గారు అడ్వకేట్ వారిని శాలువతను మరియు పూలబొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రామ్నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీ దామోదర్ రెడ్డి గారిని పల్లెల శంకర్ గారు శాలువతను మరియు పూలబొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. వాటర్ క్లబ్ హైదరాబాద్ సెంట్రల్ ఎక్స్ ప్రెసిడెంట్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారిని శ్రీనివాస్ రెడ్డి గారు శాలువతను మరియు పూలబొకేతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. నా తప్పలేడు ఎవరో నా తప్పలేదు నువ్వు సైడ్ మాజీ అధ్యక్షులు శ్రీ వి నాగభూషణ్ గారిని పి నాగేశ్వరరావు గారు శాలువతను మరియు పుష్పగుంజంతో వారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాల దినం మధ్య హౌస్ డైరెక్టర్ శ్రీ ఐలమేని కిషన్రావు గారిని ఎగ్జిక్యూటివ్ శ్రీ ఏ జిఎం చాయి గారిని శాలువతను మరియు పూలబొకేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాల దినం మధ్య కేంద్ర సాయి రాగముల్ పాడగా ఉదయించిన హరివిల్లు రాకతో పుడమి తల్లి భారత మాతకు కలిగిన పులకింతలై హిమవన్నగమం రాజలక్ష్మి తనయం బిగ్ క్లాస్. మేడం రండి, మీరు రండి మేడం, మీరు రండి, ముందు రండి.
కన్వీనర్ సీతయ్య గారు రావాల్సింది కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి తండ్రి సమానులైనటువంటి స్నేహశీలి పౌరు స్వభావి నిరంతర కృషియోలుడు అభివృద్ధి ప్రదాత మా యొక్క అభిమాన నాయకులు ముషిరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్రులు స్నేహితులు మా రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కె రవిచారి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన బీఆర్ఎస్ యూత్ లీడర్ శ్రీ ముఠా జయసింహ గారు, అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఏ సీతయ్య గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ ఏ వెంకట కృష్ణారావు గారు సీనియర్ లీడర్ బీఆర్ఎస్, అలాగే ఎం దామోదర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ రామ్నగర్ డివిజన్, అలాగే శ్రీ పి రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారు ఎక్స్ ప్రెసిడెంట్ WCHC, అలాగే శ్రీ వి నాగభూషణం గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, అలాగే ఐలనేని కిషన్ రావు గారు హౌస్ హెడ్ డైరెక్టర్ హౌస్ హెడ్, అలాగే శ్రీ ఆర్ వివేకానంద గారు ప్రెసిడెంట్ WCHC, అలాగే విమలక్క గారు అరుణోదయ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్స్ శ్రీ జి శేషయ్య గారు, అలాగే పి శంకర్ గారు, శ్రీ పి జార్జి గారు, అలాగే శ్రీ రామచంద్రారెడ్డి గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఎస్వి రమణరావు గారు, అలాగే శ్రీ ట్రెజరర్ ఎంజే జోసెఫ్ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చాయి గారు, అలాగే నర్సప్ప గారు, మిగతా సభ్యులు, మా కాలనీ వాసులు, ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులు, అలాగే మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బాగ్లింగంపల్లి ఎమ్మెల్యేటి పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ను ఫిబ్రవరి 4, 2023 రోజున మేము స్థాపించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 19, 2023 రోజున మొట్టమొదటిసారిగా మా కాలనీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పార్కు గత కొంతకాలంగా అనేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా మారడమే కాకుండా అనేక అసాంఘిక కార్యకలాపాలు నిత్యకృత్యంగా జరుగుతుండేవి. వాటిని అరికట్టడానికి కోసమై ఒక అసోసియేషన్ స్థాపిస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు ఈ పార్కులో ఒక అద్భుతమైనటువంటి పార్కుగా తీర్చిదిద్దుకోగలిగాం. అంతేకాకుండా ఈ పార్కు మొత్తం చిన్న చీకట్లో ఉండేది. అలాంటి దానికి మొత్తం 16 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం కాకుండా అవన్నీ కూడా ఈ రోజు దేదీప్యమానంగా వెలువెలుతున్నాయి. ఇవన్నీ మీకు తెలిసిన విషయమే. అలాగే 2 కొత్త ఎలక్ట్రిక్ పోల్స్ ను కూడా ఏర్పాటు చేసి వాటికి కూడా ఎలక్ట్రిక్ బల్బులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మార్చి 18, 2023న సీసీ కెమెరాలను కూడా దాదాపు 6 సీసీ కెమెరాలను మా కాలనీ వాసులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాలన్నీ కూడా మార్చి 29, 2023 రోజున త్యాగరాయ గ్రామ సభలో దాదాపు 9 కాలనీలు 72 సీసీ కెమెరాలను ఒకేసారి మన ప్రియతమ నేత శ్రీ ముఠా గోపాల్ గారు మరియు శ్రీ సివి ఆనంద్ గారు అప్పటి పోలీస్ కమిషనర్ వారిద్దరూ సంయుక్తంగా వాటిని లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఏవి జరిగిన సంఘటన అక్కడ వాళ్ళకి వెంటనే తెలిసిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని దొంగతనాలు కూడా జరిగాయి. దానికి ముందుగా సివి గారు వాళ్ళ టీం మొత్తం వాళ్ళను పట్టుకొని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అలాగే మరొక నూతన ఘట్టము ఈ పార్కులో జూన్ 16న ఆవిష్కృతమైంది. అదేంటంటే మన ప్రియతమ నేత వారి చేతుల మీదుగా ఒక బోర్వెల్ మాకు ఏర్పాటు చేయించడం జరిగింది. అది మా సీనియర్ మిత్రులు బబులాన్ గారు
రామారెడ్డి గారు, కృష్ణరావు గారు, అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ వి నాగభూషణం గారు, మిగతా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా రవిచారి గారు అందరూ కూడా ఈ పార్కుకు ఎంతో ఉపయోగంగా వారి వంతు సహాయ సహకారాలు అందించారు. అలాగే మరొక జూన్ 19న కేవలం 3 రోజుల్లోనే అంటే జూన్ 19న మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు అయిన శుభ సందర్భంలో ఆ రోజు మన ప్రియతమైన గౌరవ పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు ఈ పార్కులో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఈ పార్కులో నిర్వహించాలని వారు నిర్ణయించడం, అదేవిధంగా ఈ పార్కులోని ఆ యొక్క ఉత్సవాలను నిర్వహించుకోవడం, ఘనంగా నిర్వహించుకోవడం మనందరికీ కూడా చాలా గర్వకారణంగా కూడా ఉంది. అలాగే ఆగస్టు 15వ రోజున మొట్టమొదటిసారిగా 2023 ఆగస్టు 15న మన పార్కులో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 10, 2023న ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు మన ప్రియతమ నేత గౌరవ పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు కూడా విచ్చేయడం జరిగింది. ఇక్కడ మిగతా పెద్దలందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 13, 2023 రోజున మరొక నూతన ఘట్టం ఆవిష్కృతమైంది. అదేంటంటే దాదాపుగా 35 లక్షల రూపాయలతో మన పార్క్కి జిహెచ్ఎంసీ వారు, మన ప్రియతమ నేత గౌరవ ఎమ్మెల్యే గారు, మళ్ళా మన రవిచారి కార్పొరేటర్ గారు వారు ఎంతగానో కృషి చేసి ఈ పార్క్కి ఒక 35 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈ పార్క్ ఈరోజు అతి నూతనంగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే అక్టోబర్లో ఈ యొక్క పనులన్నీ కూడా మొదలు కావడం కూడా జరిగింది. అలాగే జనవరి 26, 2024 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కూడా ఈ పార్కులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు సుందరయ్య పార్కును కూడా మన ప్రియతమ నేత గౌరవ పెద్దలు శ్రీ ముఠా గోపాల్ గారు మరియు రామనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ రవిచారి గారు కూడా వారు అందరూ కలిసి కట్టి ఆ యొక్క పార్కు కూడా 90 లక్షలు శాంక్షన్ చేయడం, ఆ యొక్క పార్కుతో పాటు మన పార్కును కూడా అన్న డెవలప్ చేసిన తమ్ముడిని ఎందుకు మర్చిపోయినారని మేము ఆ రోజు అడగడం జరిగింది. సో ఆ తమ్ముడిని కూడా గుర్తుపెట్టుకొని వారు ఈ పార్కు కూడా చాలా మంచిగా దీన్ని తయారు చేయించడం జరిగింది. సో ఇది మా కాలనీకి ఇచ్చిన ఒక వరం అనుకోవాలి. సో అలాగే మన ప్రియతమ నేత శ్రీ ముఠా గోపాల్ గారు ఒక విషయం చెప్పాలి. మన బాగలింగంపల్లికి కూటవేట దూరంలో ఒక గొప్ప మణిహారాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా వారికే దక్కింది. అదేంటంటే దాదాపుగా 426 కోట్ల రూపాయలతో మనకు మన ఇక్కడ ఏషియాలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడం జరిగింది. అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి మొట్టమొదటి ఫ్లైఓవర్ అది. సో అది కేవలం 2.66 కిలోమీటర్లు, కేవలం వాహన సోదకులు 4 నిమిషాల్లోనే విద్యానగర్ టు ఇందిరా పార్క్ టు విద్యానగర్ రీచ్ కాగలుగుతున్నారంటే అది వారి యొక్క కృషి అని చెప్పాలి. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు వారందరూ కూడా ప్రజల యొక్క హృదయాల్లో నిలిచిపోతారనడానికి ఇంతకంటే తార్కాణం మరొకటి లేదు. సో అలాగే మొన్న జూలై 11, 2024 మేము జిహెచ్ఎంసీ కమిషనర్ శ్రీమతి అమ్రపాలి మేడం గారు కూడా మా పార్క్ ఆహ్వానించడం జరిగింది. చేసే వాళ్ళు మార్నింగ్ ఒక వాక్లాగా వచ్చి ఈ కొంచెం అబ్జర్వేషన్ చేస్తూ వచ్చారు. సో మా మేడం సోరే పార్క్ ఇచ్చేశారు. మా పార్క్ పక్కనే ఉంది అంటే వారు వెంటనే రావడం, ఇక్కడ పనులు కూడా పరిశీలించడం జరిగింది. సో వారు ఇక్కడ మా పనులు కూడా అన్ని వారి దృష్టికి తీసుకెళ్తే వారు కూడా హితోపంగా సాయం చేశారు. అలాగే మొన్న ఆగస్టు 15, 2024 రోజున కూడా మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మా కాలనీ వాసులందరి సహాయాలతో. సో ఇంత పెద్ద ఎత్తున మాకు ఇక్కడ ఇచ్చేసి ఈ యొక్క పార్కును ఎంతో ఉపయోగంగా తోడ్పాటును అందించినటువంటి ఎమ్మెల్యే గారికి, రవిచారి గారికి, ఇక్కడ ఇచ్చేసిన మిగతా పెద్దలందరికీ, విమలక్క గారికి, బబులోని గారికి, దామోదరెడ్డి గారికి, కృష్ణరావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారికి, ఇక్కడ ఇంకా అందరికీ, వివేకానంద గారికి, నాగభూషణ్ గారికి, అందరికీ కూడా మరొక్కసారి మా కాలనీవాసులకు, మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసినటువంటి జిహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన రామనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కె రవిచారి గారిని
మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ప్రసాద్ 2 చేతులు పైకెత్తి భారత్ మాతాకి. ఈరోజు బాగలింగపల్లి MIG2 పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ మన రత్నాకర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముషాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠాగోపాల్ గారు, అదేవిధంగా బబ్లన్న గారికి, రత్నాకర్ రెడ్డి గారికి, బబ్లన్న గారికి, జయసింహ గారికి, అదేవిధంగా సీతయ్య గారికి, వివేకన్న గారికి, దామోదర్ రెడ్డి గారికి, కృష్ణారావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, విమలక్క గారికి, నాగభూషణం గారికి, జనార్దన గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు కిరణ్ గారికి, గడ్డం సతీష్ గారికి, జక్కా శ్రీన్ గారికి, ఎల్జీ సతీష్ గారికి, ఉపేందర్ గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ జి శేషయ్య గారికి, పి శంకర్ గారికి, పి జార్జ్ గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఎస్వి రమణారావు గారికి, ఎంజే జోసఫ్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సోదరి సోదరులు అందరూ కూడా నా యొక్క నమస్కారం. ముందుగా మీ అందరూ కూడా మరి ఈ యొక్క పార్క్ డెవలప్ అయ్యేందుకు కూడా అందరూ కూడా కాళీవాసులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. అదేవిధంగా మనం గతంలో కూడా ఇందాక రత్నాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మన సుందరయ్య పార్కు మేము కార్పొరేట్ కాకముందుకు చాలా ఘోరంగా ఉండే. ఆ యొక్క పరిస్థితిలో మరి మేమందరం కూడా గోపాలన్న గారు కానీ మేము కానీ మరి కిషన్ రెడ్డి గారితో మాట్లాడడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్ కూడా మాకు కావాలని చెప్పి కమిషనర్ గారు అప్పుడు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు 83 లక్షలతో మరి ఈ యొక్క పార్క్ డెవలప్మెంట్ కి సంబంధించిన బడ్జెట్ వచ్చింది. ఇందాక అన్న చెప్పినట్టు 90 లక్షలు వచ్చింది. అంటే GST ఇవన్నీ కూడా కట్టు కావడంతో మనకు 83 లక్షలు వచ్చింది. అదేవిధంగా మొన్న కూడా మనము VST పార్క్ కూడా పార్క్ అంటే అక్కడ కాళీవాసులో కూడా జిమ్ ఉండాలని చెప్పేసి మొన్న డాక్టర్ కె లక్ష్మణన్న గారి బడ్జెట్ మీద మనము అక్కడ మనమంతా కూడా జిమ్ ఐటమ్స్ కూడా పెట్టడం జరిగింది 12 లక్షలతోటి. అదేవిధంగా మన మదర్ డైరీ పార్క్, ఈ యొక్క మదర్ డైరీ పార్క్ కూడా 43 లక్షలు మొత్తం టోటల్ 43 లక్షలతో మరి పార్క్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇందాక అన్నట్టు GSTతోని మనకి ఏమైపోతుందంటే ఈ GSTకే 5-6 లక్షలు వెళ్ళిపోతున్నాయి. అది కూడా మనకు GST లేకుండా పార్కులకు GST లేకుండా మనకు బడ్జెట్ ఇస్తే 43 lakhs తోని మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి ఇదనే కాదు, ఇందాక రత్నాకర్ గారు అన్నట్టు ఇంతకుముందుకు చాలా సార్లు ఇక్కడ ప్రభుత్వ కరెంట్ కానీ చాలా స్ట్రీట్ లైట్స్ లేకుండా ఇబ్బంది అవుతుండే. నాకు కూడా చాలా సార్లు రత్నాకర్ అన్న గారు చెప్పడం జరిగింది. నేను స్ట్రీట్ లైట్ డిపార్ట్మెంట్ ఇంతకుముందుకు జ్యోతిర్భాయ్ గారితో మాట్లాడి కూడా పెట్టించడం జరిగింది. దాంతోపాటు ఐమాక్స్ లైట్ కూడా కావాలని చెప్పినారు. దాంతోపాటు బోర్డు అయితే మన గోపాలన్న గారి చేతుల సార్ బడ్జెట్తోనే ఈ యొక్క బోర్డు వేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇందాక మనకి రత్నాకరణ వచ్చినప్పుడు కూడా చెప్పినాడు వాచ్మెన్కి రూమ్ లేదని అన్నాడు. అది వాచ్మెన్కి ఏదైనా రూమ్ కట్టిస్తే మనకి మంచిగా ఉంటుందన్న. దాంతోపాటు వాచ్మెన్లు కూడా ఇద్దరు పెట్టడం కూడా జరిగింది. మార్నింగ్ ఈవినింగ్ నలుగురా ఉన్నారు. దాంతోపాటు ఇంకేమైనా కావాలన్నా కూడా మేము చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నుంచి మీకు ఏ సహకారం ఉన్నా కానీ మేము ఎల్లవేళలా ఫోన్ చేస్తే మేమే వస్తాం. మీరు వచ్చే అవసరం లేదు. మీరు ఒకసారి ఫోన్ చేసి చూడండి, మేమే వచ్చి మీకు మరి ముందుండి మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి తెలియజేస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. జ్వరం ఉంది, నాకు ఏమనుకోవద్దు. అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు రత్నాకర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే మా అన్నయ్య అయినటువంటి ముఠా గోపాల్ గారికి, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ తమ్ముడు రవికుమార్ చారి గారికి, యువనేత ముఠా జయసింహ గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సీతయ్య గారికి,
శేషయ్య గారికి, శంకర్ గారికి, జార్జ్ గారికి, రామచంద్రారెడ్డి గారికి, రమణ గారికి, జోసెఫ్ గారికి, వెంకటకృష్ణారావు గారికి, దామోదర్ రెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారికి, నాగభూషణం గారికి, కిషన్ రావు గారికి, మురళీకృష్ణ గారికి, వివేకానంద్, అట్లనే కాలనీ వాసులు మిత్రులు, అట్లనే తమ్ముడు సాబేర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి జర్నలిస్ట్ మిత్రులు అన్న చెప్పిన అందరి పేర్లు చదివానండి. అచ్చా, ఓకే. జర్నలిస్ట్ మిత్రులు నరసన్న గారికి, గణేష్ గారికి, సంపత్ గారికి, అన్న రాజిరెడ్డి గారికి, ఇంకా చాలా మంది నాతోటి సోదర సోదరి మనులందరికీ, కాలనీ వాసులకి అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు, నమస్కారాలు. ఇక్కడ మనకు ఒక పార్క్ ఉండాలని ఆలోచించి దీన్ని డెవలప్ చేయడం, రోజు వ్యాయామం చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి, అన్ని రకాలుగా అనువుగా ఉండడానికి కృషి చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే కోవిడ్ సమయంలో మేము కూడా ఇందులో ఏఐఎస్ఎఫ్ మిత్రులతోటి కలిసి మొక్కలు నాటినామండి. ఇక్కడ చాలా మొక్కలు నాటాం ఇదే పార్క్ లో. కోవిడ్ సమయంలో అనేక కార్యక్రమాలతో పాటు కొన్ని మొక్కలు కూడా నాటితే ఎన్విరాన్మెంట్ కి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి దానికోసం మేము కూడా కొన్ని మొక్కలు నాటడం అనేటువంటి జరిగింది. అనుకోకుండా ఇందులో మేము మొక్కలు నాటడము, అనుకోకుండానే ఇదే కాలనీ లోపలికి మేము కొత్తగా ఇందులోకి రావడము, మీతో మేము భాగస్వాములం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కాకతాళీయంగా జరిగినటువంటిది విషయం కూడా నిజంగా చాలా సంతోషం. ఈ కుటుంబంలో మేము భాగస్వాములు కావడం అయితే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏ చిన్న సమస్య వచ్చినా, ఏది రాకుండానే ఉండాలి. ఏ సమస్య వచ్చినా మనం అందరం కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని, అదే క్రమంలో ఇంతకుముందు తమ్ముడు చారి గారు చెప్పినట్లుగా ఎక్కడికి పిలిచినా నేను వస్తానన్నా. నిజంగా మేము పిలవడం వెంటనే తమ్ముడు వచ్చి ఒకసారి చూసి వెళ్ళడం కూడా జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లనే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నా కూడా బయట ఇంత చల్లగా ఉంది, మబ్బులు ఉన్నాయి, కానీ ఉక్కపోతగా ఉంది. ఎందుకుంది అనేటువంటిది మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించాలండి. ఎన్విరాన్మెంట్ లో చాలా మార్పులు వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు 5 నిమిషాల్లో చెప్పుకుంటే కాదు, కానీ దీనికి గల కారణాలు అనేకం ఉన్నాయి. దాన్ని కాపాడుకోవడానికి, ఎన్విరాన్మెంట్ ని మనం కాపాడుకునే దిశగా ఆలోచించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది కూడా మీరందరూ కూడా ఆలోచించాలని, ఈ వాతావరణాన్ని మనం కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకున్నట్టే. అందుకోసం తప్పనిసరిగా మీరు చేసేటువంటి ఈ కృషిలో భాగంగా ఎనీ టైం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మా పాటై, మా మాటై, మా ఆటై మీ వెంట మేము ఉంటామని చెప్పేసి కూడా తప్పనిసరిగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చిన్న అవకాశాన్ని మాకు కల్పించినందుకు అన్నగారికి అంటే రత్నాకర్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. అధ్యక్ష సంబంధించిన అధ్యక్షుడు మిత్రుడు రత్నాకర్ రెడ్డి గారికి, అలాగే ఈ సమావేశానికి వచ్చిన అన్న అజాత శత్రు అన్న ముఠా గోపాల్ గారికి, స్థానిక కార్పొరేటర్ రవిచారి గారికి, విమలక గారికి, బబులు గారికి, వివేక్ గారికి, కిషన్ రావు గారికి, నాగభూషణం గారికి, విజయకుమార్ గారికి, నాగభూషణ్ అందరూ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, ఇది మంచి పార్క్. ఎందుకంటే నాకు కూడా నేను ఎంఐజీలో ఉంటే, ఇక్కడ పక్కన ఎంఐజీలో ఉంటే చాలా 90 అప్పుడు నుంచి కూడా కొంచెం చిన్నప్పుడు ఆడుకుంటారు, బాగానే ఉండే అప్పుడు కూడా. కానీ సుందర పార్క్ ఉన్న వాళ్ళు అంతా ఆ పార్క్ పోతాడు. ఇప్పుడు ఈ పార్కు రావాలి, అందరూ పెద్ద పార్క్ కూర్చుంటే పార్కులు ఎవరున్నారు కనుక రత్నాకర్ రెడ్డి టీం మంచి టీం ఉంది. ఎందుకంటే శేష గారు మంచి టీం, అంతా మంచి టీం ఉంది. శేష గారు కూడా నేను హోంమంత్రి పిఎస్ ఉన్నప్పుడు ఆయన డీజీ రామనగర్ పిఏ ఉండే ఆయన మన శేష గారు. కనుక మంచి టీం ఉంది. శంకర్ కానీ, రమారావు కానీ, మిగతా జార్జి కానీ మంచి టీము. రత్నాకర్ టీం గట్టి ఉంది. స్పీచ్ కూడా ఆయన మొత్తం గట్టిగా చేసేసి అతను మాట్లాడి మంచిగా రత్నాకర్ సార్ గట్టిగా కనుక టీం ఉంది. మనం మంచిగా అన్న కార్పొరేటర్ సార్ మంచిగా ఉన్నాడు. మన గోపాలని అయితే మన ఇంటి మనిషి కనుక డెవలప్ చేసుకుంటూ పార్కు రావాలి. మళ్ళీ ఓపెన్ చేసినాక అంతా కూర్చొని ఎవరు ఇక్కడ కనుక మేము వచ్చే టీం కూడా కనీసం మీకు అసోసియేషన్ కూడా ఇక్కడే కూర్చోండి, ఇక్కడే మాట్లాడుకునే వాళ్ళే. ఆడ పార్కులో కూర్చొని ఎవరు ఉంటారు ఇక్కడ కనుక దయచేసి ఈ పార్కు మంచిగా డెవలప్ చేస్తూ మనకు మంచి నాయకత్వం ఉంది. మన గోపాల్ ఉన్నాడు, మన రవిచారి గారు ఉన్నాడు కనుక మనం అందరూ కలిసికట్టుగా
పనిచేస్తే అన్ని నిధులు వస్తాయి. మా బొబ్బైన ఉన్నారు, గుడిగా తెలుసు, మా జోనల్ కమిషనర్ రవికిరణ్ కూడా నాకు పాత 30 ఏళ్ళ మిత్రుడు నాకు రవికిరణ్ గారు అన్న తెలుసు కనుక నాకు కూడా ఫోన్ చేస్తే నేను కూడా మెంబర్ వస్తా, ఎలకాలం మీతో ఉంటాని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రత్నకరెడ్డి టీం అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఒకటే నిమిషం మాట్లాడతాను నేను. వేదిక మీద మొదట ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఈ పార్క్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రత్నాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ ముఠా గోపాలన్న గారికి, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ రవిచారి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు విమలక్క గారు, నాగభూషణం గారు, బబ్లు గారు అండ్ తదితర రాజేంద్ర ప్రసాద్ గారు, వివేక్ గారు, దామోదర్ రెడ్డి గారు, ఇంకెవరైనా పేర్లు ఉంటే మర్చిపోతే క్షమించాలి, అందరి పేరు చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కాలనీ వాసులు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీకు శుభాకాంక్షలు. ఇంత మంచి పార్కును, ఒకసారి మూలకు పడ్డ పార్కును మళ్ళీ ఓపెన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చాలా సంతోషం. రత్నాకర్ రెడ్డి అండ్ టీం అందరు కలిసి మేము అంటే ఒక 1 year నుంచి చూస్తూ ఉన్నాము. ప్రతిదీ స్ట్రీట్ లైట్స్ నుంచి మొదలు పెడితే, కెమెరాల నుంచి మొదలు పెడితే, అన్ని రకాల జిమ్ నుంచి మొదలు పెడితే, బోర్వెల్ నుంచి మొదలు పెడితే, గత ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా పార్కుల పట్ల హైదరాబాద్లో కానివ్వండి, పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహం చేసింది. అందులో భాగంగానే మన స్థానిక శాసనసభ్యులు గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధతోటి ఈ 2 పార్కుల మీద మంచి దృష్టితోటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసే విధంగా చేసినందుకు ఇటు ఎమ్మెల్యే గారికి, అటు కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతంగా దీన్ని ఈ రూపంలో తీసుకొచ్చినటువంటి మీ కార్యవర్గానికి, స్థానిక వాసులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. శ్రీ ఎం దామోదర్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ముందుగా శుభోదయం. వేదిక ఉన్న మా సభాధ్యక్షులు రత్నాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ మూటా గోపాల్ ఎమ్మెల్యే గారు మషీరాబాద్ అండ్ స్థానిక కార్పొరేటర్ రవిచారి గారు అండ్ బబ్లు గారు, విమలక్క గారు, నాగభూషణం గారు అండ్ వివేక్, రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ కిషన్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఇంపార్టెంట్ మనం మాట్లాడాల్సిందంటే ఈ పార్కు చాలా ఎట్లా ఉందంటే ఒకప్పుడు చూస్తే దీన్ని అసాంఘిక కార్యాలు చాలా జరుగుతాయి. నేను కూడా మీద ప్లాట్ ఉండే నాది ఇక్కడనే, నేను కూడా ఒక 18 సంవత్సరాలు ఉన్నాను ఇక్కడ. అప్పుడు చూస్తే కదా చాలా రత్నాకర్ బాగా వచ్చినప్పటి నుంచి బాగా శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యే దగ్గర డైలీ తీసుకొని వెళ్తుండే. అన్న ఇది మా పార్క్ అంటే సరే అని అన్న వెంబడి ఎట్లా అంటే ఒక 1 month కంటిన్యూగా అన్న బాగా సతాయించినాం, పార్క్ చేస్తారా చేయరా అని. అంటే అన్న ఇంట్రెస్ట్ తీసుకునే దాన్ని ఒకసారి 2 సార్లు విజిట్ చేసి నేను చేస్తా అన్నాడు. ఇవన్నీ కంపల్సరీ శాంక్షన్ చేసి ఆ పార్కు డెవలప్ చేస్తున్న సమయంలో దీన్ని కూడా డెవలప్ చేసి బాగా మంచిగా చేశాడు. రవిచారి కూడా శ్రద్ధ తీసుకున్నాడు. ఇది 40 లక్షల బడ్జెట్ వచ్చింది. 40 లక్షలుగా GST మిగిలిన చేసినాక ఆ పార్క్ కూడా ₹1 కోటి ఖర్చు పెట్టి నియర్లీ సుందరయ్య పార్క్ కూడా, అది కూడా చాలా ఎంత బ్యూటిఫుల్గా చేసిందంటే గోపాలనగరంలో ఇదొకటి బాగా చేసి మా సుందరయ్య భవన్ ఈ సుందరయ్య పార్క్ ఏరియాలో. ఇంకోటి ఏంటంటే బోరింగ్ అసలు లేకుండా ఇక్కడ ఈ బోరింగ్లు కావాలని ఒకటే ఏం చేశారు, జేసమ్మను అన్న దగ్గరికి పోతే జైని పట్టుకొని చేస్తాడన్నాడు. మరి ఆ జై సొంత డబ్బులు పెట్టాడా ఏదో కమాన్ బస్సులు ఒకటి, పార్కులు ఒకటి, ఈ రాజీనాలు 3 బోరింగ్లు వేయించాను. ఒక్కొక్కటి ₹1,00,000 పెట్టి ఆ నెంబడి జయసమ్మని పట్టుబట్టి తీసుకొచ్చి నేను కూడా ఆయన పైసలు ఇచ్చి పెట్టిన బోరింగ్ తెప్పి చేశాడు. అదొకటి చేయించాను. అది చాలా ఎంత ఉపయోగపడుతుందంటే ఇప్పుడు రాజీనాలో కూడా బోరింగ్, కమాన్ బస్సులో కూడా బోరింగ్ పడే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం లేకుండా అయింది. అలాంటి ఎన్నో కార్యక్రమాలు అన్న చెప్తే పోతే ఒక రోజు పడుతుంది. అన్న డెవలప్ చేసిన ప్రతి రోడ్డు చూడు, ఎక్కడ చూడు ప్రతి రోడ్డు, ఇక్కడ ముషీరాబాద్లో ప్రతి గల్లీ చూడండి అన్న ఎంత మంచి అద్దం లాంటి రోడ్లు వేశాడు. ఇప్పుడు ఆయన వచ్చిన నుంచి ఎంత డెవలప్ చెప్పలేము, చెప్పాలంటే అంత ఖుషిగా చేసిండు. మళ్ళీ గోపాలన్న ఫర్ ఎవర్ ఆయన పేరు ఎక్కడైనా ఉంటుంది. అటువంటి మోహన్ బాబుడు ఆయన ఎంత సున్నితమైన మనసు అంటే ఇప్పుడు మనం చెప్పి చిన్న అబ్బాయి పోయి అన్న దగ్గరికి పోయి ఇట్లా ఉందంటే వస్తాపా నెంబడి వెళ్తూనే ఉంటాడు, అసలుగా ఉండేవాడు. అటువంటి మంచి మనిషి మనకు దొరకడం అంటే మన అదృష్టము. ఆయన ఎలా మనం మంచి కాపాడుకోవాలి. అన్నని ఆయనకు మర్యాద ఇచ్చుకుని గౌరవించుకుంటే మనకు మంచిగా ఉంటుంది. నాకు ఈ సమయం ఇచ్చిన అందరి పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వర్కర్ రత్నాకర్ రెడ్డి, MIG
బాగ్లింగంపల్లి పార్క్ వాకర్స్ అసోసియేషన్ వారి టీం అందరికి కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క పార్కు ఇనాగ్రేషన్కు విచ్చేసినటువంటి ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ముషిరాబాద్, అదేవిధంగా రవిచారి కార్పొరేటర్ గారు, విమలక్క గారు, మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వాకర్స్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క రత్నాకర్ రెడ్డి చేపట్టినప్పటి నుంచి పట్టుబట్టిండంటే విడవలేదు. ఆ విధంగా ఆయన ఈ యొక్క పార్క్ అభివృద్ధికి తోడ్పడుతూ ఈ యొక్క కాలనీలో ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి పార్కును ఏర్పాటు చేసి మనకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు అండ్ కార్పొరేటర్ గారు వారికి మనం ఎల్లవేళలా మరవద్దని చెప్పి మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే చాలా ఇది కష్టపడి, ఎందుకంటే ఎంతో అప్పుడు చాలామంది లీడర్స్ ఉండ్రి కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన నుంచి ఈ యొక్క పార్క్ను పట్టించుకున్నాడంటే దాన్ని అయిపోయేంత వరకు కూడా ఆయన శాయశక్తిలో కృషి చేశారు. చాలా థ్యాంక్స్. అదేవిధంగా వారితో పాటు కార్పొరేటర్ కూడా కృషి చేశారు. అదేవిధంగా ఈ యొక్క పార్కు మా వాకర్స్ ఇంటర్నేషనల్కు అప్లీట్ చేసినటువంటి రత్నాకర్ రెడ్డి గారికి కూడా మా యొక్క ఇంటర్నేషనల్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు WHC వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ ప్రెసిడెంట్ శ్రీ వివేక్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. ఈ యొక్క కాలనీ పార్క్ ఇనాగ్రేషన్కు ఈ సమావేశానికి ఈ అధ్యక్షత వహిస్తున్న రత్నాకర్ రెడ్డి గారికి అండ్ టీంకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇది అసలు చెప్పాలంటే మేము చిన్న ఉన్నప్పుడు ఈ గత ప్రభుత్వాలు దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండే. అసలు ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పార్కులు అనేది ఏందనేది దాన్ని మజా ఎట్లుంటుంది అనేది చూపించిన ఘనత మా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఏ గల్లీలో ఉన్నా ఎక్కడున్నా మరి ఈ పార్క్ చిన్నగా పడిపోయిందంటే మా ఎమ్మెల్యే గారి దృష్టికి దిగంగానే అధికారులను పిలవాలా, దానికి తక్షణం దీనికి పరిష్కారం చేయాలా, అక్కడ కాలనీ ఉన్న వాసులకు ఉన్న ఇబ్బందులు ఏంటి అని చెప్పే ఘనత మా కేసీఆర్కి దక్కింది. ఇప్పుడు అది ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుందో చూడాలి. కానీ ఇవాళ పార్కులలో ఉన్నామనంటే అసలు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాకనే ఈ గుర్తింపు అనేది ఈ పార్కులకు లభించింది. ఈ జిమ్ అనేది ఒక వ్యాయామశాలలో ఇక్కడ పైసలు కట్టి మనం పోవాల్సింది ఉండే, కానీ ఇప్పుడు సామాన్య పబ్లిక్ ఈ జిమ్లలో అసలు జిమ్లు మర్చిపోయారు, ఈ వ్యాయామశాలలు మర్చిపోయారు. పొద్దున్న లేవగానే లేడీస్ కానీ జెంట్స్ కానీ పిల్లలు కానీ మంచిగా పార్కులలో వచ్చి బాగా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఇవాళ అసలు ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యూన్సీలో అదృష్టం ఏంటంటే మన గోపాలన్న అసలు ఒక చిన్న వ్యక్తి పోని ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పగానే సరే తమ్ముడు మనం చేద్దాంలే, అసలు పార్టీలకు అతీతంగా అసలు ఒక కార్యకర్త అని కాను, ఒక టీడీపీ అని లేదు, ఒక టీఆర్ఎస్ అని లేదు, ఒక బీజేపీ అని లేదు, ఎవరు వచ్చినా గోపాలన్న ప్రతి ఒక్కరికి ఏదన్నా ఇవాళ నిలిచిపోయాడు స్థిరస్థాయిగా 15 ఏళ్ళు. ఇది కంటిన్యూగా ఆయనలో ఉంటాడు, ఉన్నంత కాలం ఎమ్మెల్యే ఉండాలని కోరుచున్నాము. అదేవిధంగా పార్టీకి బీజేపీ అయినా అని రవిచారణ అండతోటి ఈ రామ్నగర్ డివిజన్ని ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్లు అందరూ మనం మంచిగా చేసిరు. ఇప్పుడు ఆయన కూడా మా సుందర పార్కు కూడా పిలవగానే వస్తున్నాడు. మన స్ట్రీట్ లైట్స్ కావాలన్నా, ఇది డ్రైనేజ్ లేడీస్కు టాయిలెట్లు ఉన్నాయి, దానికి కావాలన్నానంటే తక్షణమే దాని అధికారుల దృష్టికి తెచ్చి అది పనులు జరుగుతున్నాయి. ఇంకో కొద్ది పనులు ఉన్నాయన్నా. ఒకటి ఆ సుందర పార్కులో వాటర్ ఫెసిలిటీ లేదన్నా, ఇందిరా పార్క్ లాగా ఉన్న లాగా ఎప్పటికీ ఒక వాటర్ క్యూర్ పెట్టాలని కోరుతున్నామన్నా. మీ ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి ఒక విన్నపిస్తున్నాము. ఎందుకంటే అన్న ఒక వాటర్ ఫెసిలిటీ లేదన్నా, అసలు ఎవరైనా ఏమైనా పడిపోయినా అని దానికి లేదన్నా. మేము టెంపరరీగా కానీ ఒక వాటర్ కాయిన్స్ పెట్టి నడిపిస్తున్నామన్నా. వాటర్ ఫెసిలిటీ ఒకటి కావాలన్నా, అది తప్పకుండా చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.
రత్నాకర్ రెడ్డి గారికి మరియు మన ముఖ్య అతిథి ముఠా గోపాలన్న ఎమ్మెల్యే గారికి, రామ్నగర్ కార్పొరేటర్ రవిచారి గారికి, విమలక్క గారికి, వేదిక పైన ఉన్న దామోదర్ రెడ్డి గారికి, కిషన్ రావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, వివేక్ గారికి, బబ్బు గారికి, నాగభూషణ గారికి, అందరికీ ఇక్కడ కూర్చున్న వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు ఇట్లా పార్కు డెవలప్ చేసుకుంటూ పోతుంటే చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరూ కూడా వంటలు గిట్టలు అంతా అయిపోయిన తర్వాత సరదాగా పిల్లల్ని తీసుకుని వచ్చి చాలా మంచి టైం పాస్ చేసుకోనికి ఇట్లా పార్కులు ఎన్నో డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. చాలా మంచి పద్ధతి ఇది. ఇప్పుడు అన్నట్టుగా జిమ్కు అనేది మర్చిపోతున్నారు. ఇక్కడనే ఎక్సర్సైజ్ చేసుకొని, ఇక్కడనే వార్మప్ చేసుకొని మంచిగా హాయిగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఇదే విధంగా అన్ని జాగాలలో కూడా, అన్ని పార్కులలో కూడా ఈ విధంగా చేసుకుంటా పోవాలని చెప్పి పెద్దలకు ముఠా గోపాలన్న ఎప్పుడైనా అందరు అన్నట్టుగా ఎవరు పిలిచినా కాదు అనకుండా ముందుకు వచ్చేసేస్తుంటాడు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు పడేవాళ్ళు. ఎవరు వచ్చినా కానీ తాగడం అంటే, కూర్చున్నట్టే మీటింగ్ పెట్టి రకరకాల ఇబ్బందులు పెడుతుంటే కాళీనివాసులకు కూడా అందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ అయినాయి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా తీర్చిదిద్దితే అటువంటి వాళ్ళు ఎవరు కూడా లోపలికి రానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మనకు అన్ని పార్కులు కూడా అందరూ డెవలప్ చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో పార్కులు డెవలప్ చేస్తున్నారు. దానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రత్నాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వేదికను అలంకరించిన పెద్దలు ముఠా గోపాల్ గారికి, రవిచారి గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే పెద్దలందరికీ ఈ పార్క్ని ఎంత బాగా డెవలప్ చేసి ఈ స్టేజ్కి రావడానికి కారణమైన ముఖ్యుడు రండి రత్నాకర్ రెడ్డి గారికి మరొకసారి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ ముఠా గోపాల్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలను ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు బాగ్లింగంపల్లి MIG 2 పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి రెనోవేషన్ పార్క్ చేయడం జరిగింది. దీన్ని ఈ రెనోవేషన్ పార్క్ను ఇనాగ్రేట్ చేసుకోవడానికి గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు సోదరులు శ్రీ రత్నాకర్ రెడ్డి గారికి, వేదిక పైన మిత్రులు సోదరులు శ్రీ కార్పొరేటర్ మరియు జయసింహ గారికి, సీత ఇన్స్పెక్టర్ గారికి, అదే కాకుండా రత్నాకర్ చెప్పిన పి శంకర్ గారికి, జార్జ్ గారికి, రామచంద్ర రెడ్డి గారికి, రమణారావు గారికి, జోసఫ్ గారికి, మిత్రులు సోదరులు బబ్లు గారికి, మా పార్టీ సీనియర్ నాయకులు రామ్నగర్ డివిజన్ సెక్రటరీ శ్రీ దామోదర్ రెడ్డి గారికి, రాజేంద్ర ప్రసాద్ గౌడ్ గారికి, వి నాగభూషణం గారికి, శ్రీ ఏ మిత్రులు కిషన్ రావు గారికి, మురళీకృష్ణ చీఫ్ కోఆర్డినేటర్ గారికి, సోదరులు ఆర్ వివేకానంద ప్రెసిడెంట్ వాక్ అసోసియేషన్ గారికి, మరి మా సోదరిమణి విమలక్క గారికి, విజయ్ కుమార్ గౌడ్ గారికి, ఇక్కడ వేయించేసిన యువకులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి, ప్రెస్ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, మరి పార్క్లో ఎప్పుడు చూసినా కానీ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. బట్ స్పెషల్లీ ఎవరైతే ఉన్నారో మిస్టర్ రత్నాకర్ రెడ్డి గారు, వాళ్ళ టీం ఉన్నది వాళ్ళది. ఆ టీమ్ పీపుల్ హస్ టేకెన్ స్పెషల్ ఇంట్రెస్ట్ టు డెవలప్ దిస్ పార్క్. ఎప్పుడు చూసినా కానీ, ఎప్పుడు కలిసినా కానీ పార్క్ గురించి వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఈనాడు మరి ఈ లెవెల్కి వచ్చిందంటే వాళ్ళ టీం వర్క్ చేసినందుకే ఈ లెవెల్కి పార్క్ వచ్చింది. అదే కాకుండా సోదరులు రవిచారి ఆల్సో టేకెన్ స్పెషల్ ఇంట్రెస్ట్ అబౌట్ దిస్ పార్క్ ఆల్సో. మనం ఈ పార్కును ఇంకా బాగా డెవలప్ చేసుకుని ఏర్పాటు చేస్తాము.
ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మంచి టీం వర్క్ ఉన్నది. ఇప్పుడు మీరు సీసీ కెమెరాస్ కానీ ప్లస్ ఇంకోటి ఐమాక్స్ లైట్స్ కానీ ప్లస్ ఇంకా ఎలాంటి అమ్యూనిటీస్ మీకు అవసరమన్నా కానీ స్పోర్ట్స్ అయితే కానీ మీరు ఆపించినట్టు డెఫినెట్ చేసి ఏర్పాటు చేస్తాము. వాచ్మెన్కు రూమ్ అన్నారు, వాచ్మెన్కి ఎందుకంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎక్కడ ఏ పార్క్లో ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పడం జరిగింది కాబట్టి కట్టించలేకపోతున్నారు. మరి అట్లాంటి ఏమైనా ఫ్రీ జోన్ ఉన్నప్పుడు మేము దాని గురించి మేము సహకరించి ఏర్పాటు చేస్తాము. ఈరోజు మరి ఇక్కడ ప్రతిదీ ఎలాంటి అవసరం అనుకున్నా కానీ చేయడం సిద్ధంగా అసలు తెలపరుస్తూ మరి బస్తీలో కాకుండా ఇక్కడనే కాకుండా ఎంటైర్ బాగలింగంపల్లి హౌసింగ్ సొసైటీలో కానీ ఎక్కడ కానీ రోడ్స్ కానీ ఫుట్పాత్స్ అని కూడా డెవలప్ చేయడం జరిగింది. మీకు నీటి సమస్య లేకుండా డ్రైనేజ్ సమస్య లేకుండా ప్రతిదీ మేము చూసుకొని స్పెషల్గా మిమ్మల్ని మీకు ఇబ్బందులు లేకుండా చేసి ఏర్పాటు చేస్తాము. లైట్స్ కూడా మీకు ఎక్కడ అనుకుంటే అక్కడ లైట్స్ వేయించి ఏర్పాటు తెలపరుస్తూ మరి చాలా చోట్ల ఎవరైతే కూడళ్ళు ఉన్నాయో కూడళ్ళు ఉన్న కాడ కూడా మీకు అవసరం అనుకుంటే అక్కడ ఐమాక్స్ లైట్స్ కూడా వేయించి ఏర్పాటు చేస్తాము. ఇదే కాకుండా మనం సుందరయ్య పార్క్ను కూడా బెస్ట్ పార్క్ ఇన్ హైదరాబాద్ సిటీలో డెవలప్ చేస్తున్నాము. అక్కడ చాలామంది సోదరిమణులు అక్కడ టాయిలెట్స్ గురించి రావడం జరిగింది, అవి కూడా డెవలప్ చేసుకుంటూ ఏర్పాటు చేస్తున్నాము. మరి ఇప్పుడే సోదరులు వివేక్ గారు చెప్పడం జరిగింది వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పిండు. ఆ వాటర్ ప్రాబ్లం గురించి స్పెషల్లీ వీటేకింత తీసుకొని అక్కడ నల్లాలు వేయించి అక్కడ వాటర్ ప్రాబ్లం లేకుండా చేసే ఏర్పాటు తెలపరుస్తూ ఇదే కాకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని మనసులో ఉన్నా కానీ రెగ్యులర్గా వాకర్స్ వస్తుంటారు కాబట్టి ఈ వాకర్స్కు మీరు ఈ పార్క్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో అదేవిధంగా మా ముందు తెలియపరిస్తే అలాంటి అమ్యూనిటీస్ మేము డెఫినెట్గా మీకు చేపించి ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు జిమ్ ఓపెన్ జిమ్ వచ్చింది, దీనివల్ల కూడా చాలామంది మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అందరూ పెద్ద మనుషులు ఓల్డ్ పీపుల్ కూడా మంచి వాకింగ్ చేసుకోవడానికి ఈ పార్క్ చాలా చక్కటి ట్రాక్తో సహా ఈ పార్క్ ఉన్నది. ఇంకా మీకు ఇక్కడ పిల్లలకు కూడా ఏమైనా ఐటమ్స్ అవసరం స్వింగింగ్స్ కానీ ఇలాంటి మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కానీ పిల్లల గురించి అవసరం కానీ మా దృష్టికి పట్టుకొస్తే అవన్నీ డెవలప్ చేసి ఏర్పాటు చేయని తెలపరుస్తూ మరి కాలాతీతమైంది. మరి పబ్లిక్ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చారో వాళ్ళందరూ లేవకుండా మంచి కూర్చొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మరి ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ మీ ప్రతి అవసరానికి మేము ఉంటామని తెలియజేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బాగలింగంపల్లి MIG 2 ఆర్గనైజర్లకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకించి రత్నాకర్ రెడ్డి గారి టీం కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. నమస్కారం. నమస్తే. మీరందరూ కూడా మా కాలేజీలో ప్రతిరోజు వారు మనం ఎంత చెత్త వేసినప్పటికీ కూడా ఎటువంటి ఇసుకుపోకుండా వారు ప్రతిరోజు శుభ్రం చేస్తూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి GHMC సిబ్బందికి నిజంగా పాదాల వందనాలు తెలియజేసుకుంటున్నాను. Today, I would like to propose a vote of thanks to all our respected MLAs, Sri Mutta Gopal Garu, Chief Guest, and Sri K. Ravitari Garu, Guest of Honor, alage Mutta Jaisimha Garu, alage S. Sitaya Garu, Inspector of Police, our beloved dignitaries at the dais. My sincere thanks to Vice President and General Secretary and Treasurer for their endless hours of hard work to success this inaugural ceremony of renovated park. I would like to thank all the colony members to participate in this program.